హాయ్ ఆల్. సో, మన యాంగ్లర్‌లో వచ్చేసి ఒక లైవ్ ప్రాజెక్ట్ డెమో చూపిస్తున్నాను. మన దగ్గర ఎవరైతే ట్రైనింగ్ తీసుకుంటారో వాళ్ళకి ప్రాజెక్ట్ లైవ్ డెమో ఈ విధంగా ఉంటుందన్నమాట. యూఐ వచ్చేసి. చూడండి యూజర్ వచ్చేసి మనకు రిజిస్టర్ అవ్వడానికి రిజిస్టర్ స్క్రీన్. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి కంప్లీట్‌గా మనకు యాంగ్లర్‌లోనే ఇంప్లిమెంటేషన్ చేశాము. సో, ఇప్పుడు నేనిక్కడ సబ్మిట్ క్లిక్ చేసిన తర్వాత నాకు యూజర్‌కి ఈ విధంగా అలర్ట్ మెసేజ్ డిస్‌ప్లే అవ్వాలి. సక్సెస్‌ఫుల్ రిజిస్టర్డ్ అని. ఓకే. క్లిక్ చేయగానే నాకు ఆ పాపప్ క్లోజ్ అయిపోవాలన్నమాట. ఓకే. తర్వాతొచ్చేసి మనకిక్కడ ఇంకొక స్క్రీన్ ఉంది. లాగిన్ స్క్రీన్. సో, ఇక్కడ నేను లాగిన్ క్లిక్ చేయగానే యూజర్ లాగిన్ సక్సెస్‌ఫుల్ అని ఈ విధంగా మనకు ఓకే. సక్సెస్‌ఫుల్ మెసేజ్ డిస్‌ప్లే చేయాలి. ఆ తర్వాతొచ్చేసి మనకు వన్స్ యూజర్ రిజిస్టర్, లాగిన్ కంప్లీటేషన్ అయిపోయిన తర్వాత, ఇక్కడ హోమ్ ఐకాన్ ఉందా? ఈ ఐకాన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసారంటే మనకు కంప్లీట్‌గా ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ డిస్‌ప్లే అవుతుంది. క్లయింట్ రిక్వైర్మెంట్ ఏంటంటే, సో, ఈ విధంగా ప్రొడక్ట్ అనేది ఎండ్ యూజర్‌కి డిస్‌ప్లే చేయాలి. ఎప్పుడైతే నేను మౌస్ ఓవర్ చేశానో ఇమేజ్ మీద చూడండి నేను ఇమేజ్ మీద మౌస్ ఓవర్ చేయగానే నాకు ఆటోమేటిక్‌గా పెద్దగా అవుతుంది. ఎప్పుడైతే నేను కర్సర్ పక్కకి పెట్టానో నాకు ఆటోమేటిక్‌గా ఇమేజ్ సైజ్ అనేది చిన్నగా అయిపోతుంది. చూడండి మౌస్ ఓవర్ చేయగానే ఇమేజ్ సైజ్ పెద్దగా అవుతుంది. ఓకే. కర్సర్ తీయగానే చిన్నగా అయిపోతుంది. నౌ మౌస్ ఓవర్ ఆన్ దిస్ ప్రొడక్ట్. నౌ సీ ఇట్ ఆటోమేటికల్లీ జూమ్ ఇన్ అండ్ జూమ్ ఔట్. ఈ విధంగా మనకు యానిమేషన్స్‌తో రియల్ టైమ్ ప్రాజెక్ట్‌లు ఏవైతే చేస్తామో ఆ విధంగా మనం లైవ్ ప్రాజెక్ట్ కూడా ఇంప్లిమెంటేషన్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ షో డీటెయిల్స్ అని ఉందా? ఈ బటన్ క్లిక్ చేయగానే నాకు ఈ ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ చూడండి నాకు ఒక మోడల్ పాపప్‌లో ప్రొడక్ట్ కేటగరీ, ప్రైస్, రేటింగు, యూజర్స్ కౌంట్ ఓకే. సో, ఎంతమంది మనకు రేటింగ్ ఇచ్చారో యూజర్స్ కౌంట్ ఈ విధంగా మనం లైవ్ ప్రాజెక్ట్ డిస్కస్ చేస్తాం అన్నమాట. ఆ తర్వాత మీరిక్కడ చూసారంటే నాకు డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. రైట్? సో, జ్యువెల్లరీ ఉన్నాయి, క్లాత్స్ ఉన్నాయి, తర్వాత ఎలక్ట్రానిక్స్ ఉన్నాయి. నౌ సీ ఇఫ్ ఐ మౌస్ ఓవర్ ఆన్ దిస్ ఎనీ ప్రొడక్ట్ ఇట్ ఈస్ వర్కింగ్ యాస్ ఎక్స్‌పెక్టెడ్. జూమ్ ఇన్ అండ్ జూమ్ ఔట్. నౌ సీ ఎక్సలెంట్ బిహేవియర్ ఇట్ ఈస్ వర్కింగ్. ఆ తర్వాతొచ్చేసి యూజర్ వాంట్ టు సీ దిస్ ఇమేజ్ కంప్లీట్ ఓకే. ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ కంప్లీట్‌గా చెక్ చేయాలంటే, ఈ ఇమేజ్ మీద క్లిక్ చేసిన తర్వాత నౌ సీ ఐ యామ్ నావిగేటింగ్ టు దిస్ పేజ్. ఓకే. ఆ తర్వాతొచ్చేసి ఇఫ్ యూ మౌస్ ఓవర్ ఆన్ దిస్ వన్ నౌ సీ మనకు రియల్ టైమ్‌లో మనం ఏం చేస్తాము ఏ ప్రొడక్ట్‌కైనా సరే ఈ విధంగా దానికి మనం మౌస్ ఓవర్ చేసి జూమ్ ఇన్, జూమ్ ఔట్ అన్నమాట. ఓకే. Now see, I'm able to see the complete product information in a deep. Now see, I'm able to సో, ఈ విధంగా మనకు ఫ్లిప్‌కార్ట్‌లో కూడా మనకి ఇలాంటి ఆప్షన్ ఉంటుందన్నమాట. ఓకే. మొబైల్స్ మీద గాని డిస్‌ప్లే చెక్ చేసుకోవడం కోసం, ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ చెక్ చేసుకోవడం కోసం మనం దీన్ని ఓకే. స్క్రోలింగ్ లెన్స్ అంటారన్నమాట. దీన్ని రియల్ టైమ్‌లో లెన్స్ అంటారు. సో, ఈ విధంగా మనకు కావాల్సిన ప్రొడక్ట్‌ని హైలైట్ చేసి చూయించుకోవచ్చు. సో, దీన్ని సర్కిల్‌లో చూయించొచ్చు, ఇలా స్క్వేర్ బ్రాకెట్‌లో చూయించొచ్చు. ఇదంతా మనకు క్లయింట్ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని మన ఇంప్లిమెంటేషన్ ఉంటుందన్నమాట. తర్వాతొచ్చేసి ఈ ప్రొడక్ట్ యూజర్ కొనాలనుకోండనుకోండి అంటూ పర్చేస్ దిస్ ప్రొడక్ట్. సో, ఇక్కడ మనకు బై నౌ అనే బటన్ ఉందా? ఈ బటన్ క్లిక్ చేస్తే ఈ ప్రొడక్ట్ అనేది ఆర్డర్ ప్లేస్ అవ్వాలి. తర్వాత ఈ ప్రొడక్ట్‌కి తర్వాత ఎప్పుడైనా కొనాలనుకున్నారనుకోండి. సో, రియల్‌గా మనం ఏం చేస్తాము అమెజాన్‌లో గాని, ఫ్లిప్‌కార్ట్‌లో గాని దాన్ని యాడ్ టు కార్ట్ మన కార్ట్ లిస్ట్‌లో యాడ్ చేసుకుంటాం అన్నమాట. సో, యూ హావ్ టు ప్రొవైడ్ వి నీడ్ టు ప్రొవైడ్ ద యాడ్ టు కార్ట్ ఆప్షన్ హియర్ ఆల్సో. సో, ఇదే ఆప్షన్ మనకొచ్చేసి ఇక్కడ లిస్ట్‌లో కూడా ప్రొవైడ్ చేస్తాం అన్నమాట. ఓకే. సో, ఇక్కడ కూడా మనకు యాడ్ టు కార్ట్ ఆప్షన్ ప్రొవైడ్ చేస్తాం. సో, ఈ విధంగా లైవ్ మీకు రియల్ టైమ్‌లో ఏదైతే చేస్తామో, అలాంటి ప్రాజెక్టే మనం లైవ్ క్లాసెస్‌లో డిస్కస్ చేస్తాం. సో, ఈ మంత్ మనకు 10న న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. కంప్లీట్ డాట్ నెట్ ఫుల్ స్టాక్. కోర్స్ ఫీ వచ్చేసి 20,000. నా మొబైల్ నంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి. సో, యూ కెన్ హియర్ ద డెమో క్లాసెస్. ఆఫ్టర్ దట్ ఇఫ్ యూ వాంట్ టు కంటిన్యూ ద కోర్స్ యూ కెన్ కంటిన్యూ. సో, మీకు ఈ ప్రాజెక్ట్ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఎవరికైనా కోర్స్ రిక్వైర్మెంట్ ఉంటే ఓకే. సో, హి విల్ టేక్ a కోర్స్ ఫ్రమ్ us. Okay, friends. Thanks for watching the video. Have a nice day.